చూడు, ఐఎమ్ ఏ సెక్యులర్ లీడర్. ఎవడు ఏం మాట్లాడారు అన్నది ఐ డోంట్ కేర్. దిస్ కంట్రీ ఈజ్ బీయింగ్ డిస్ట్రాయిడ్ బై ఎవ్రీబడి. ఐఎమ్ ఏ సెక్యులర్ లీడర్. ఐ విల్ ఫైట్ టిల్ డెత్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా given by none other than the legendary leader great Ambedkar. Though he could not get elected, he could not even get deposit. కనుక మనం బీసీలో, కాపులు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నాం. నేను విశాఖపట్నం ఎంపీ అయితేనే దేశంలో అమిత్ షా ప్రధానమంత్రి అయినా, నేను డిప్యూటీ అయినా, ఫారెన్ మినిస్టర్ అయినా ఓకే. ఎందుకంటే నా సంబంధాలు, నేనంటే అమిత్ షా గారికి గౌరవం, రూపాల గారికి గౌరవం. ఇన్వెస్ట్మెంట్ తేని ఎవరైనా, ఇప్పుడు మోదీ అన్ని పాలసీలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు? మీకు కారణాలు తెలుసు. కనుక ఐ లవ్ మై కంట్రీ. ఐ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ మై కంట్రీ. బిజినెస్ పీపుల్ చిత్తశుద్ధి ఉంటే నన్ను గెలిపించుకోండి. వాటర్స్ చిత్తశుద్ధి ఉంటే నన్ను గెలిపించుకోండి. సో తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నారు, లేకపోతే పొత్తులతో వెళ్ళనున్నారు? చూడండి, బాబు మోహన్ గారు జాయిన్ అయినప్పుడు నేను వరంగల్లో పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీలో మార్చి 4న జాయిన్ అయ్యారు. నాకైతే పొత్తులు 1% ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు వరకు 15 సంవత్సరాలు ఎవరితో పొత్తులు పెట్టుకోలే. సీరియస్ ఎలక్షన్స్ ఇప్పుడే మొదటిసారి పోటీ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ విషయం 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. బాబు మోహన్ గారు అయితే కాంగ్రెస్ సీట్ మనకు వదిలేసిన, బీఆర్ఎస్ వదిలేసిన, తత్మా 16 సీట్లు వాళ్ళు గెలిపిద్దామని మార్నింగ్ కూడా మాట్లాడారు. చూద్దాం, పరిస్థితులు బట్టి ఆలోచిద్దాం. మనకైతే 50-60% ఓట్ బ్యాంక్ ఉందని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాలు ఓట్ బ్యాంక్. లెట్ us డిసైడ్. ఇప్పుడు కాకపోతే 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ రావచ్చు ఇక్కడే, ఇదే తెలంగాణలో. ఎందుకు? మంచినీళ్ళు ఇవ్వనోళ్ళు, కరెంట్ ఇవ్వనోళ్ళు, 6 గ్యారెంటీలు చేయనోళ్ళు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కొట్టుకుంటారు. ఢిల్లీలో వితిన్ 1 ఇయర్ కేజ్రీవాల్ 32తో సీఎం అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో 24తో, కర్ణాటకలో 24తో కుమారస్వామి సీఎం అయ్యాడు. మరలా ఎలక్షన్స్ వస్తే నేనే సీఎం అవుతాను. అది ఆంధ్రాలోనో తెలంగాణలోనో ఎంపీ అయి ప్రధానమంత్రి ఏది అన్నది దేనికైనా సిద్ధం. ప్రజలు ఓటేసుకొని గెలిపించుకుంటే గెలుస్తాం. ప్రజలు 5,000, 5 లక్షలు తీసుకొని ఓటు అమ్ముకుంటే నష్టపోయేది వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్.